ఇప్పుడు యూపీఐ ఛార్జెస్ రేపు పొద్దున సంస్థల మీద వేస్తామంటున్నారు 2000 పైన. సంస్థల మీద వేసినప్పుడు సంస్థలు జనం దగ్గర వసూలు చేస్తాయి కదా ఖచ్చితంగా. ఇప్పుడు మనం వెళ్ళి డీమార్ట్‌లో కొన్నాం. 2000, 3000 రూపాయలు కొన్నాం. లేదా 500, 1000 రూపాయలు కొన్నాం. డీమార్టోడికి ఛార్జీ పడింది 1.1%. వాడు కడతాడా? వాడు మన బిల్లులో కింద అది రాస్తాడు. జీఎస్టీ పక్కన ఇది కూడా రాస్తాడు. ఏదో బీజేపీ ప్రేమికులు అబ్బెబ్బే ఏం కాదు ఏం కాదంటున్నారు. ఖచ్చితంగా రేపు పొద్దున నొక్కుతారు. వాస్తవంగా మనం ఇక్కడ ఇలాంటి వాటిటి బారిన అంటే ఎక్కడో అక్కర్లేదు. మనకి ఇదివరకు నా చిన్నప్పుడంతా కూడా సరుకులు అంటే దాదాపుగా నేను 6th క్లాస్ 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి గుంటూరులో చదువుతున్నప్పటి నుంచి కూడా గుంటూరులో ఆ మార్కెట్ సెంటర్‌లో ఒక షాప్‌తో టైఅప్. మా నాన్నకి తెలిసిన ఆయన. చీటీ రాసుకుని ఆ పాత గుంటూరులో ఏది బూరెల వారి వీధి దగ్గర నుంచి స్లిప్ రాయేసుకుని తీసుకునెళ్ళి ఆ షాప్‌లో ఇస్తే ఒక గంటన్నర పడతదిరా. నువ్వు కాసేపు కూర్చుంటానంటే లోపల కూర్చో. ప్లేస్ లేదు. ఆటిట్లో సర్దుకొని కూర్చోనంటే సర్దుకో. లేదా మార్కెట్ తిరిగి వస్తానంటే తిరిగిరా అని చెప్పేవాడు. సరే మనకి వీడప్పుడు తిరగడం అలవాట్లేదు కాబట్టి ఆ టైంలో తిరిగేవాడిని. కాబట్టి చేతిలో డబ్బులే ఉండేది కాదనుకోండి. ఏమైనా కొనుక్కోవడానికో తినడానికో. ఒక గంట సేపు అటు ఇటు తిరిగి అక్కడ గాంధీ పార్క్ అందులో జింకలు అవన్నీ చూసుకుని ఒక గంటన్నర తర్వాత షాప్ దగ్గరికి వస్తే కట్టి ఉండేది మూట. నెత్తిన పెట్టుకుని బయలుదేరి ఇంటికి వెళ్ళడం. అప్పుడు రిక్షాలు వాడి డబ్బులు పెట్టుకునే స్తోమతలు కావన్నమాట. అట్లాగుండేది. తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత గట్టి వెనకాల కోమపాలెం సెంటర్ నుంచి కాళేశ్వరం మార్కెట్ దగ్గరికి వెళ్ళి కాళేశ్వరం మార్కెట్ దగ్గర నుంచి అక్కడ మార్కెట్ దగ్గర ఏది సందుల్లో ఉన్నటువంటి చిల్లర కొట్టు దగ్గరికి వెళ్ళి బాబాయ్ వాళ్ళ షాప్ ఉంటే అక్కడి నుంచి తెచ్చుకునేవాడిని. ఈ ఆ బిల్లులకి ఇవాళ బిల్లులకి చూస్తే ఇప్పుడు మనం సూపర్ బజార్‌కి వెళ్తున్నాం. లేదా దాని పేరేమంటారు మార్ట్ ఏది రిలయన్స్ మార్టో లేకపోతే డీమార్ట్‌కో పోతున్నాం. మనకు కావాలనుకున్నది రాసుకుని వెళ్ళినా అయి తీసుకోం. వాటితో పాటు అక్కడ మనకెళ్ళగానే చీప్‌గా కనబడతాయి. అవసరం లేకపోయినా కొనేస్తాం. సరిగ్గా మనం ఇవాల్టికైనా సరే వెళ్ళి గనక చిల్లర కొట్టులో మనం ఈ షాపులు రాసుకొని తీసుకొని వెళ్తే 20, 30% మన బిల్లు తగ్గుతది. ఎందుకంటే అనవసరమై కొనం. అవసరమైనవి మాత్రమే కొంటాం. ప్లస్ ఈ ఛార్జీలు కూడా తక్కువ ఉంటాయి. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? ఇవాల్టి రోజున మనకి ఈ షాపింగ్ మాల్‌కి వెళ్ళడం అనేటటువంటిది ఒక గొప్ప ఫ్యాషన్ లాగా, కాలక్షేపం లాగా మారడం వల్ల జరుగుతున్న తతంగం ఇదంతా కూడా.